నమస్తే. కరోనా వైరస్ మనల్ని చాలా భయభ్రాంతులు చేస్తుంది. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. కాఫ్ వచ్చిన వాళ్ళు, కోల్డ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. క్యాన్సర్‌కి, పెద్ద పెద్ద ప్రాణాంతకమైన జబ్బులకి మనము మందులు కనుక్కున్నాం. అవి మనల్ని చూసి భయపడేలాగా విద్య పెరిగింది. అలాంటప్పుడు మనం ఈ సింపుల్ దానికి మనం భయపడక్కర్లేదు. ముఖ్యంగా మన ఇండియన్ కండిషన్స్‌లో మనకున్న టెంపరేచర్‌కి అండ్ మన హ్యాబిట్స్ అంటే ప్రతి ఒక్కటి మనము మోర్ దెన్ 120 degrees బాగా కుతకుతలాడించి పులుసులు పెడతాం, కుతకుతలాడించి ఉడకబెడతాం. ఇలాంటివి మన ఇంట్లో వంట చేస్తే ఆ వీధిలో అందరి ఇళ్ళకి గుమగుమలాడేలాగా వంటలు చేస్తాం మనము. అలా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళం మనం. కాబట్టి మనం ఫుడ్తో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు ఈ జబ్బు. ఇది ఎయిర్ బార్న్ డిసీజ్. ఇంట్లో ఒకరికి కోల్డ్ వస్తేనే కామన్గా అందరికీ వస్తుంది, ఒక రౌండ్ వేస్తుంది. అలాగే ఇది కూడా వైరల్ ఎయిర్ బార్న్ డిసీజ్ కాబట్టి కొంచెం స్ప్రెడ్డింగ్ ఫాస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న ప్రికాషన్స్, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు ఇలా పెట్టుకోవడం, లేదా టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవడం, దగ్గాక తుమ్మాక కొంచెం శానిటైజర్ వేసుకొని క్లీన్ చేసుకోవడం, బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళ చేతులకు కడుక్కోవడం, భోంచేసే ముందు కాళ్ళ చేతులకు కడుక్కోవడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. ఎవరికైతే ఇమ్యూన్ తక్కువ ఉంటుందో, ఆల్రెడీ లంగ్ డిసీజెస్ ఉంటాయో, లేకపోతే ఇంకేదైనా ఇమ్యూనిటీ ప్రాబ్లం కాంప్రమైజ్డ్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంచెం టేక్ కేర్గా ఉండాలి. ఇంకొకటి, మనకు క్రానిక్గా ఒక మోర్ దెన్ 10 days మనం సఫర్ అవుతున్నాం, కోల్డ్, కాఫ్, ఫీవరు, బాడీ పెయిన్స్ చాలా సివియర్గా ఉందన్నప్పుడు కాంటాక్ట్ ది డాక్టర్. మీ దగ్గర ఉన్న డాక్టర్ని కాంటాక్ట్ చేయండి, టెస్ట్ చేయించుకోండి. అంతేగాని మనం ఊరికే అలా తుమ్మినా, దగ్గినా కరోనానే అనుకోవాల్సిన అవసరం లేదు. పులి గిలి చాలా డేంజర్. పులి అనేది కరోనా అయితే మనకు కరోనా వచ్చిందేమో అనే గిలి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, భయభ్రాంతులు చేస్తుంది. విల్ పవర్, మనిషికి ఈ జబ్బు కంటే విల్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద జబ్బునైనా మనం కంట్రోల్ చేయగలిగేది ఆ విల్ పవర్కే ఉంటుంది. ఆ విల్ పవర్ లేకుండా మనం ఎంతసేపు మానసికంగా, కొంతమంది అయితే చాలా అనుమానాలు వాటి గురించి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఇదంతా చూసేసి చాలా డౌట్స్, అది సైకలాజికల్గా ఎఫెక్ట్ ఇస్తుంది. అంత అవసరం లేదు. ఇంకొకటి ఏమంటే, మనము మన ఈ ఇన్వెస్టిగేషన్స్కి వీటికి పెట్టే డబ్బులు, వీటికి పెట్టే ఎకనామిక్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మన ఇంటి చుట్టూ శుభ్రంగా పెట్టుకోవడానికి, మంచి ఆహారం తీసుకోవడానికి, కొంచెం ప్రికాషన్స్గా ఏమైనా శానిటైజర్స్కి, మనమే మాస్కులు కొనుక్కోవడానికి, ఇలాంటి వాటికి వెచ్చించుకుంటే చాలు. అంతేగాని ఇన్వెస్టిగేషన్ అని ఆ వాటికి వీటికి డబ్బులంతా వేస్ట్ చేసుకోవద్దంటే. కరోనా కంగారు పడాల్సిందేం లేదు, మన కంట్రోల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. ఇది నా సింపుల్ అడ్వైస్. థ్యాంక్ యూ.